చూసారు కదా, ఇప్పుడు మనకు ఆర్డర్ పడింది. ఆర్డర్ వచ్చి ఇక్కడ ఉంది. ఇది ఆర్డర్ మనం తీసుకోవాల్సింది. ఇది వచ్చి మనం ఉండేది ఇక్కడ. మనకు కైసర పడింది. నమస్తే అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్, మీ తెలుగు కుర్రోడు. దిస్ ఈజ్ ఈశ్వర్. ఈరోజు కువైట్లో మనము తలబాత్ రొట్టె ఎలా చేయాలి, ఆ వేప ఎలా ఉంటుంది, దాని మీద మనం ఈరోజు డిస్కషన్ చేద్దాం. కొద్దిగా లెట్స్ గో. వీడియోలోకి వెళ్ళి డ్యూటీ ఎలా ఉంటుంది కొద్దిగా మనం తెలుసుకుందాం. మనము ఈ వేప వచ్చి మనం ఒకసారి చూద్దాం. ఇదే అండి మనకి, ఇది ప్లే స్టోర్లో మనకు అవైలబుల్ ఉంటుంది, తలబాత్ రైడర్ అని. ఈ వేప మనము ఓపెన్ చేద్దాం. ఒకసారి ఓపెన్ చేస్తానే ఇక్కడ మనకు ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ అడుగుతుంది. ఆల్రెడీ మనము ఇది మనం రిజిస్ట్రేషన్ అయిన వల్ల మనకి ఇక్కడ మనకు కంపెనీ వాళ్ళు ఇక్కడ మనకు పాస్వర్డ్ మనకు ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు. మనం ఆల్రెడీ మనం కంపెనీలో రిజిస్టర్ అయ్యి ఉంటే ఇది మనకు ఆన్ అవుతుంది. ఖచ్చితంగా మనము ఈ పాస్వర్డ్తో మనము లాగిన్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే పాస్వర్డ్ మనకు కంపెనీ వాళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తారు. మీకు ఆ పాస్వర్డ్ చూపించకూడదు కాబట్టి నేను బరి చేస్తున్నాను. ఈ పాస్వర్డ్ ఈమెయిల్ రెండు మనకు కంపెనీ వాళ్ళు మనకు ఆల్రెడీ అక్కడ వాళ్ళు రిజిస్టర్ చేసి మనకైతే ఇది మనకు ఇస్తారు. ఇది అనమాట. ఒకసారి జూమ్ చేయి ఇట్లా. అది ఇప్పుడు మనం ప్రజెంట్ జహ్రాలో ఉండామండి. చూసారు కదా, జహ్రాలో. ఇది జోన్ ఎలా అంటే మనకు కువైట్ సిటీలో వస్తే ఫర్ ఎగ్జాంపుల్ హవాలీ కానీ ఆర్జియా కానీ ఎక్కడైనా మనకు జోన్ వస్తే అక్కడే చేయాల్సి వస్తుంది. మనం ఇప్పుడు జహ్రాలో ఉన్నాం. ఇది జహ్రా జోను. ఇప్పుడు మనం ఆర్డర్ ఎలా పడుతుంది, ఆర్డర్ ఎక్కడ మనం పికప్ చేయాలి, ఎక్కడ డ్రాప్అప్ చేయాలి, ఆ లొకేషన్ ఏంది, కొద్దిగా మనం తెలుసుకుందాం. ఓకే, లెట్స్ గో. ఇప్పుడు ప్రజెంట్ మనం వచ్చి ఇక్కడ ఆర్డర్ కోసం మనం సెర్చ్ చేస్తున్నాము. చూసారు కదా, ఇంకా ఆర్డర్ పడలేదు. మనం మెయిన్ జోన్లోనే ఉన్నాము. ఇట్లాంటే మనకు రన్నింగ్లో కూడా మనకు ఆర్డర్ రావచ్చు, లేదా మనకు ఎక్కడైనా మనం బండి ఆపి ఆర్డర్ తీసుకోవచ్చు. ప్రజెంట్ అయితే మనడు ఆర్డర్ కోసం అయితే సెర్చ్ చేస్తున్నాడు. చూద్దాం ఆర్డర్ పడుతుందా లేదా. తలబాత్ డ్యూటీలో కొద్దిగా రూల్స్ ఉంటాయండి. ఖచ్చితంగా రైడరు టీషర్ట్ వేసుకోవాలి, తర్వాత బ్యాగ్ తీసుకోవాలి, తర్వాత షూ ఉండాలి. కొన్ని రూల్స్ ఉంటాయి, అవి ఖచ్చితంగా మనం పాటించాలి. ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు ప్రజెంట్ వచ్చి వీళ్ళు ఆర్డర్ కోసం వెయిట్ చేస్తుంటారు. ఆల్రెడీ కొంతమందికి ఆర్డర్ పడి ఉంటుంది, ఇలాంటి కొంతమంది ఆర్డర్ పడక వెయిట్ చేస్తుంటారు. ఇక్కడ మనకు ఈ డిఫరెంట్ కలర్లో కనిపిస్తున్నాడు కదా దూరంగా, అతను క్వాలిటీ అంటారండి. ఇది వాళ్ళ యూనిఫామ్ ఇలా ఉంటుంది. ఖచ్చితంగా మనం ఆర్డర్ కోసం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ యూనిఫామ్ అయితే యూజ్ చేయాలి. చూసారు కదా, ఆర్డర్ కోసం ఎలా వెయిట్ చేస్తున్నారు. ఒక్కొక్కసారి తొందరగా ఆర్డర్లు పడతాయి, ఒకసారి లేట్ అవుతుంది. అయితే ఖచ్చితంగా 100% మనకు ఆర్డర్లు అయితే ఖచ్చితంగా ఉంటాయి. చూసారు కదా, ఇప్పుడు మనకు ఆర్డర్ పడింది. ఆర్డర్ వచ్చి ఇక్కడ ఉంది. ఇది ఆర్డర్ మనం తీసుకోవాల్సింది. ఇది వచ్చి మనం ఉండేది ఇక్కడ. మనకు కైసర పడింది దగ్గరలోనే. ఆర్డర్ ఇలా ఉంటుంది, డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. మనకు ఆర్డర్ ఇచ్చేదానికి ఇంకా మనకు 14 నిమిషాలు టైం పడుతుంది. ఇక్కడ చూసారు కదా, మనకు ఐటమ్స్ ఎన్ని ఉంటాయి. ఈ ఐటమ్స్లో ఏమైనా మిస్టేక్ అయినా, మిస్సింగ్ అయినా మనం మళ్ళీ ఇక్కడికి వచ్చి మనం వాళ్ళ దగ్గరికి వచ్చి రిటర్న్ తీసుకొని పోవచ్చు. డేట్ అంతా మనకు ఇట్లా వీళ్ళు మొత్తం అంతా మనకు. ఇంకోటి ఏమంటే ఈ ఆర్డర్ మనకు ఎక్కడ డ్రాప్ అప్ ఇచ్చేది కూడా మనకు ఆల్రెడీ లొకేషన్ ఇచ్చేసింటారు. సాద్ అబ్దుల్లా చూసారా, ఇక్కడ మనకి ఇది కనిపిస్తుంది కదా సాద్ అబ్దుల్లా అని. ఈ సాద్ అబ్దుల్లా బ్లాక్ 2లో మనం ఇది డ్రాప్ అప్ చేయాల్సి వస్తుంది. చూసారా, మనం ఇక్కడ ఆర్డర్ తీసుకొని ఇక్కడ బ్లాక్ ఉంది, ఈ బ్లాక్ కలర్లో మనము డ్రాప్ ఆఫ్ చేయాలన్నమాట ఆర్డర్. అంటే సేమ్ పెద్ద పనే ఉండదు దీంట్లో. ఏమంటే కొద్దిగా చదువుకొని ఇంగ్లీష్ కొద్దిగా వచ్చింటే చాలు, కోవిడ్లో ఈ పని అయితే మనం ఈజీగా అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మన ఇండియాలో అక్కడ మన ఇండియాలో స్విగ్గీ అండ్ జొమాటో ఎలా ఉందో సేమ్ ఇది ఇక్కడ తలబాత్ అనేది అలానే ఉంటుంది. పెద్ద పని ఏది కాదు, సింపుల్గా మనం తెలుసుకోవచ్చు ఈ పని గురించి తొందరగా.
ఇంకా డబ్బులు అంటారా, ఒక కంపెనీలో ఒక రేట్ ఉంటుంది, దాన్ని మనం చెప్పలేము దాన్ని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏమన్నా మతం అంటానా, అదే రెస్టారెంట్ దూరంగా ఉంటే కన్నా ఇక్కడ మనకు నావిగేట్ దాన్ని కొడితే కన్నా మనకు ఆల్రెడీ మ్యాప్ ఓపెన్ అయిపోతుంది. జీపీఎస్ అదే గూగుల్ మ్యాప్ చక్కగా మనకు వచ్చి సీదా అడిగి తీసుకొని పోతుంది. దగ్గర కాబట్టి మనకు పెద్దగా ఏం అవసరం లేదు. ప్రజెంట్ మన దగ్గరలో ఉన్నాం. నెక్స్ట్ ఇంకో ఆర్డర్ మనం చూద్దాం, దూరం పడుతుంది. ఈ ఆర్డర్ డ్రాప్ ఆఫ్ ఇచ్చేసి తర్వాత చూద్దాం ఇంకో ఆర్డర్ గురించి. ఇప్పుడు ఆర్డర్ అయితే తీసుకొచ్చినాము. ఇక్కడ మన హ్యాష్ ట్యాగ్ నెంబర్ ఉంది కదా, అది సేమ్ బిల్లు మీద అదే హ్యాష్ ట్యాగ్ నెంబర్ ఉండాలి. చూసారు కదా, ఈ నెంబరు మనం మ్యాచ్ అయితేనే ఇది మన ఆర్డర్, లేకపోతే మనం వేరే వాళ్ళ ఆర్డర్ తీసుకురాకూడదు. అది కరెక్ట్ కాదు. మళ్ళీ నీకు ఫోన్ చేస్తారు, నువ్వు తీసుకోమీనా. చూసారా, మనకి ఇది ఆన్లైన్, ఇది కినిట్ అంటారు వీళ్ళ భాషలో. ఇది మనకు ఆన్లైన్ అయిపోయింది అమౌంట్. ఇప్పుడు మనం ఇది ఇచ్చి ఇంకా సీదా పోయి ఇప్పుడు మనం ఆర్డర్ డ్రాప్ ఆఫ్ చేద్దాం. ఇప్పుడు మనం ఈ ఆర్డర్ ఒకసారి పికప్ తీసుకుందాం. పికప్ అంటే ఖచ్చితంగా మనము ఈ బిల్లును ఫోటో తీసి మనము ఇది ఫోటో తీయాలి. ఇక్కడ మనకు అడుగుతుంది కదా యాడ్ ఫోటో అని, ఫోటోది చూసారా. ఖచ్చితంగా మనం పికప్ ఫోటో తీయాలి ఖచ్చితంగా. పికప్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇందాక చూసినాం కదా మనం సాద్ అబ్దుల్లాని ఆర్డర్ మనకు ఎక్కడ డ్రాప్ ఆఫ్ ఇవ్వాలనేది ముందుగానే మనకు తెలిసిపోతుంది. మనం ఆర్డర్ పికప్ చేస్తేనే లొకేషన్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మనం ఇక్కడికి వెళ్ళి ఇక్కడ పోవాలి. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ మనం డ్రాప్ ఆఫ్ చేయాలి. మనకు ఒకవేళ లొకేషన్ తెలియకపోతే కన్నా నావిగేట్ ఇషారా అంతా మొత్తం అన్నీ దీంట్లో ఉంటాయి. మనం ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోవాలి. ఏడాది ఎంత అది. ఓకే, ప్రజెంట్ అయితే ఇప్పుడు మనకు వచ్చి ఇక్కడ మన అడ్రస్ అయితే లేదు, ఓన్లీ మన కస్టమర్ నెంబర్ ఇచ్చినారు అంతే. మనం ఈ లొకేషన్కి వెళ్ళి కొన్ని మిస్టేక్ జరుగుతూ ఉంటాయి. దీన్ని మనం కొద్దిగా మైండ్ ఉపయోగించి ఈ డ్రాప్ ఆఫ్ ఇచ్చేయాలి. ఓకే, పదాంపంగా ఓకే, లొకేషన్కి వెళ్దామంగా. ఇప్పుడు మనం ఆర్డర్ వచ్చి డ్రాప్ ఆఫ్ చేయడానికి వెళ్తున్నాం. ప్రజెంట్ మన దాంట్లో వచ్చి ఇప్పుడు మనకైతే లొకేషన్ అయితే మనకు పెట్టలేదు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే వాళ్ళకి వాట్సాప్లో కానీ మనకు లేకుంటే కానీ మామూలుగానే ఫోన్ చేసి మీరు లొకేషన్ పెట్టండి అంటే మనకు ఖచ్చితంగా వాళ్ళు పెడతారు. వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడతారు, అరబీ మాట్లాడతారు. మ్యాక్సిమం 99% మనకు జస్ట్ మనం కాల్ చేసి మేడం మేము ఇక్కడ తలబా నుంచి ఫోన్ చేసినామంటే తలబాత్ అంటే వాళ్ళు ఖచ్చితంగా మనకు రియాక్ట్ అవుతారు. వాళ్ళకి ఆల్రెడీ తెలిసిపోతుంది. అన్నోన్ నెంబర్ అంటే 90% ఇక్కడ వచ్చి తలబాతాలో ఫోన్ చేస్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఆర్డర్లు అలా పెడతా ఉంటారు అన్నమాట. మనం ఆ లొకేషన్లోకి వెళ్ళి వాళ్ళకి ఫోన్ చేసినా వాళ్ళు మనకి రెస్పాండ్ అవుతారు. ఈ రేర్ ఎక్కడో 1-2 మిస్టేక్ అవడం తక్కువ. అంటే మిస్టేక్ అంటే ఏం లేదు, ఫోన్లు తీయకపోవడము అంటే మనకు కసురుకోవడము, అంటే చిరాకు పడ్డము, అదే లొకేషన్ పెట్టినాం కదా చూసుకోవాలి కదా, ఇట్లా బై మిస్టేక్ రేర్ అండి అవి జరిగేది. మ్యాక్సిమము మనకు కరెక్ట్గా మనమైతే డ్రాప్ అప్ అయితే చేయొచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. మీరు అరబీ రాకపోతే ఖచ్చితంగా ఇంగ్లీష్ అయితే మాట్లాడతారు. మీకు అరబ్ వస్తే ఇంక ఇబ్బంది ఏం లేదు. నేను అనుకోకుండా కువైట్కి రావాల్సి వచ్చింది. నేను వచ్చి ఇక్కడికి వచ్చి ఒక 1, 2, 3, 4 రోజులు అవుతుంది. ఖచ్చితంగా మన వీడియోస్ వస్తూనే ఉంటాయి. మీకు ఏదో ఒకటి నేను అప్డేట్ ఇస్తూనే ఉంటాను. ఈ తలబాత్ కావచ్చు, ఏదైనా A to Z ఖచ్చితంగా మీకు నేను అప్డేట్ ఇస్తూనే ఉంటాను. ఖచ్చితంగా నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్. మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఎక్కువ మంది చూస్తున్నారుగా నా ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదు. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇక్కడ కువైట్లో జరిగే ప్రతిదీ మీకు నేను అప్డేట్ ఇస్తూనే ఉంటాను. ప్లీజ్ సపోర్ట్ మీ. ఇప్పుడు మనము ఈ లొకేషన్లోకి అయితే వచ్చేసాము. మనకు ఆల్రెడీ మనకి మ్యాప్లోనే మనము ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నాము, ఎంత టైం పడుతుంది మనకు అనేది ఈ మ్యాప్లో మనకు ఆల్రెడీ చూపిస్తారు. ఇప్పుడు మనం లొకేషన్లోకి వచ్చేసాం. చూసారు కదా, మనకైతే వాళ్ళ ఇంటి నెంబర్ కానీ అదే
ఇక్కడ వచ్చి ఇషార్ అంటే స్ట్రీట్ అండి, బ్లాక్ అంటే అదే గత అంటారు. ఇప్పుడు మనం వచ్చి సాదాబ్దుల్లా బ్లాక్ 2 ఇషారా 208లో ఉన్నాము. వాళ్ళ ఇంటి నెంబర్ అయితే లేదు. ఇప్పుడు మనం ఒకసారి కస్టమర్కి ఫోన్ చేసి వాళ్ళ అడ్రస్ కనుక్కుందాం. ఇంటి నెంబర్ ఎంత. ఇంగ్లీష్ మాట్లాడతారు చాలా మంది. మనకు ఇంతకుముందు కష్టంగా ఉంది, ఇప్పుడైతే మ్యాక్సిమం ఇంగ్లీష్ మాట్లాడతారు అందరూ. ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ మనకు కాలింగ్ సింబల్ ఉంటుంది చూసారా. లేడే వాళ్ళకి నెంబరు, మనకి నెంబర్ చూపించకూడదు, నెంబర్ చూపించలేదు నేను. ఇప్పుడు కస్టమర్కి ఫోన్ చేద్దాం. Alo. Salam mama. Alo. Talbat mama, house number 20273. 270 273. 273. Okay mama, thank you mama. Welcome. ఓకే, మనడు కొద్దిగా తెలియలా. ఆమె 273 చెప్పింది ఇంటి నెంబరు. ఇట్లా మనకైతే ఇబ్బంది అయితే చేయరు, మ్యాక్సిమం 99% అయితే ఇబ్బంది చేయరు. మన ఫోన్ ఎత్తి మనకు రెస్పాండ్ అయితే అవుతారు. ఇప్పుడు ఇక్కడికి ఖచ్చితంగా వాళ్ళ లొకేషన్ అయితే ఇదే చూసారు కదా. ఇది ఇదే ఇంట్లో వాళ్ళది. మ్యాక్సిమం మనకి ఇబ్బంది అయితే పెట్టరు, 99% ఎక్కడో 1, 2, 3 తక్కువ. ఇప్పుడు డ్రాప్ ఆఫ్, ఒకసారి డ్రాప్ ఆఫ్ చేయి. మనోడు వచ్చేసినాడు, ఇంకొకసారి డ్రాప్ ఆఫ్ చూద్దాం. ఇప్పుడు ఈ యాప్ కొత్తగా అప్డేట్ అయిందండి. ఇందులో ఫొటోస్ అంటే ఇక్కడ మనం డ్రాప్ ఆఫ్ ఇచ్చిన తర్వాత వాళ్ళకు ప్రూఫ్ ఆర్డర్ వచ్చి 273 ఇంటి నెంబరు ఇచ్చిరా. సెకండ్ ఫ్లోర్ అంట, సెకండ్ ఫ్లోరు 3వ డోరు. ఇప్పుడు మనం డ్రాప్ ఆఫ్ చేస్తాడు. ఓకే, ఇచ్చిరా ఆర్డర్ ఇచ్చిరా. వాళ్ళు ఏమంటే మనం ఇక్కడ డ్రాప్ ఆఫ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఆ బిల్ ఫోటో తీసి ప్రూఫ్ అండి, మనం డ్రాప్ ఆఫ్ చేసినామా లేదని కంపెనీకి మనం ప్రూఫ్ చూపించాలి. ఇలా ఉంటుంది తలబాద్ డ్యూటీ. అంతో కొద్ది చదువుకొని ఉంటే ఇక్కడికి వస్తే బాగుంటుందని నా ఆలోచన. ఎందుకంటే కొద్దిగా చాలా అన్ని ఇంగ్లీష్లోనే ఉంటాయి, రెస్టారెంట్ పేర్లు అన్నీ మనకు తెలియాలి కదా. ఇదండి. సో నీకు ఇలాంటి వీడియోస్ నేను మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటాను. ప్లీజ్ సపోర్ట్ మీ. మీకు ఇంకా నెక్స్ట్ వీడియోలో ఈ డ్యూటీ మొత్తం ఎలా చేయాలి, స్టార్టింగ్ నుంచి మనకు ఐడియా ఎలా తీసుకోవాలి, నెక్స్ట్ వీడియోలో మీకు దాని గురించి మనం అంతా పూర్తిగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కంపెనీ నుంచి మనం ఐడియా ఎలా తీసుకోవాలి, దాన్ని ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనేది ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో మీకు ఈ డ్యూటీ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ నేను మీకు అందిస్తాను. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.